ప్రపంచ యుద్ధం జరిగేటప్పుడు ఈ ఈ యొక్క నేవీలో వాళ్ళ షిప్ క్యాప్టెన్ ఒక ఆయన ఉండేవాడు. ఆయనకు 5 సంవత్సరాల కుమారుడు ఉన్నాడు. ఆ యుద్ధం జరిగే నౌకలో కుమారుడు బలవంతంగా చేయగా తీసుకొని పోయి కుమారుని పైన కూర్చిపెట్టేసి డెక్లో ఈయనేమో కింద ఓడ నడుపుకుంటా ఉన్నాడు. కొంత సముద్రంలో వెళ్ళిపోయిన తర్వాత వారి శత్రువులైన జర్మనీ వారు వీళ్ళ మీదకి తుఫాకులతో వాళ్ళు కాల్చినారు. అది కింద ఉండే వారికి వాడు ఆయిల్ ట్యాంక్ దగ్గర బ్రస్ట్ అయిపోయి అగ్ని పుట్టి కింద నుంచి మంటలు వస్తూ ఉన్నాయి. చాలామంది దూకుతూ ఉన్నారు. తప్పించుకునే దానికి సేఫ్టీ బోర్డ్స్ వాడుకుంటూ ఉన్నారు. పైన ఆ కుమారుడు అట్లే కూర్చొని ఉంటే వాళ్ళందరూ కేకలేసినారు. కేకలేసి నువ్వు దుంకు, మేము పట్టుకుంటాం, నీకేం కాదు అని చెప్పి అంటా ఉంటే వాడు చెప్పినాడు, మా నాయన చెప్పినాడు నన్ను ఇక్కడ కూర్చోమని. మా నాయన వచ్చి నువ్వు దుంకమంటే నేను అంతవరకు దుంకనన్నాడు. ఆ మంటలు పైకి వస్తూ ఉన్నాయి. చివరికి తన చుట్టూ కూడా వ్యాపిస్తూ ఉన్నాయి. అప్పటికి కూడా వాళ్ళు పొంగపోయి అబద్ధం కూడా చెప్పినారు. మీ నాయన చెప్పినారు మాకు అని కూడా చెప్పినారు. కానీ వాడు వినలే. చివరికి వాడు ఆ అగ్నిలో కాలిపోయి ఆఖరికి ఇదైపోయినాడు. ఇంగ్లాండ్ దేశంలో వారి పాఠశాలలలో 1వ తరగతి పాఠంలో ఆ చిన్న పిల్లవాని గురించి రాయబడి ఉంది. ఎటువంటి విధేయత తన చిన్న వయస్సులోనే కలిగి ఉంటా వచ్చినాడు.